కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైనటువంటి పండు కానీ కాయ కానీ వదిలేసి రావాలి అంటారు. అది ఎంతవరకు నిజము? అలాగే భగవంతుడి దగ్గర జంతు బలులు ఇవ్వటం అనేది ఎంతవరకు సరైనటువంటి పని అనేటువంటి విషయాలను పరిశీలించినట్లయితే కొన్ని అంశాలు తప్పుదారి పడుతున్నాయి. అలాంటి అంశాలను గురించి నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది కాశీని సందర్శించి రావాలి అనేటువంటి ఉద్దేశంతో టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసుకొని కాశీని సందర్శిస్తూ ఉన్నారు. చాలా మంచి విషయమే. కానీ అక్కడ తమకి ఇష్టమైనటువంటి ఏదో ఒక పండుని కానీ కాయని కానీ అక్కడ వదిలేసి వచ్చినట్లయితే చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాశీలో నేను వంకాయను వదిలేశాను, కాశీలో నేను ఆలుగడ్డను వదిలేశాను, కాశీలో నేను పలానా పండును వదిలేశాను అనుకుంటూ ఇటీవల కాలంలో మనకు సన్నిహితులైనటువంటి వాళ్ళు, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వదిలేశాను అని చెప్తూ ఉండటం నేను విన్నాను. నిజానికి భగవంతుడికి మీ పళ్ళతో కాయలతో ఏం సంబంధం చెప్పండి? మీ పళ్ళతో కాయలతో భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? మీకు ఇష్టమైనటువంటి వాటిని అక్కడ వదిలేస్తున్నామని చెప్తున్నారే కానీ నిజానికి మనం వదిలేయవలసింది కాయాపేక్ష ఫలాపేక్ష అంటామన్నమాట. కాయము అంటే శరీరము అని అర్థం. శరీరం పట్ల ఆపేక్షని వదిలేయటం. ఇంకా ఇక్కడితో నా ప్రాణం పోయినా పర్వాలేదు స్వామి, నీ చెంతకి నేను చేరటానికి సిద్ధంగా ఉన్నాను, ఏ క్షణం నువ్వు వచ్చినా నీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం కోసం కాయాపేక్ష అంటే కాయము పైన ఆపేక్షని వదిలిపెట్టాలి అని అర్థం. ఇక చివరి జీవితంలో ఏమి జరిగినా పర్వాలేదు, నేను నీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను అని దాని అర్థం. కాయాపేక్ష, కాయము పట్ల ఆపేక్షని నీ దగ్గర వదిలేస్తున్నాను స్వామి అని చెప్పి కాశీలో వదిలేయాల్సినటువంటి విషయం. కానీ అది కాకుండా నేనేదో కాయను వదిలేస్తాను అని చెప్పి కాయలు వదిలేస్తున్నారు. దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గ్రహించకుండానే కాయ అనగానే ఏదో సొరకాయో బీరకాయో కాయ అనుకుంటున్నారు. కానీ కాయము అంటే శరీరము అనే అర్థము. దాని పూర్తి అర్థాన్ని అర్థం చేసుకొని అవగాహనకి వచ్చి శరీరం పట్ల ఆపేక్షని వదిలేయమని అర్థం. అందుకోసమనే కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రారు అనేటువంటి ఒక సామెత ఉండేది. ఇప్పుడంటే రకరకాల వెహికల్స్ ఉండటం వల్ల మనం కాశీకి వెళ్ళి తిరిగి వస్తున్నాం. కానీ ఒకప్పుడు వైరాగ్యం ఏర్పడి చివరి రోజుల్లో ఇంకా అక్కడే తమ ప్రాణాన్ని వదలాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళే వాళ్ళనమాట. అలాంటి వాటిని ఉద్దేశించి చెప్పబడింది కాయాపేక్ష వదిలేయమని చెప్పి. అలాగే ఫలాపేక్ష. ఫలాపేక్ష అంటే నేను ఇది చేస్తే నాకు ఇది జరగాలి స్వామి, నాకు ఇలాంటి ఫలితం కావాలి, నేను చేసినటువంటి కర్మలకి ఇలాంటి ఫలితాన్ని నేను ఆశిస్తున్నాను, భగవంతుడా నీ ముందు నేను ఇలా ప్రార్థించాను, నాకు ఇది జరిగేలాగా చూడు అని చెప్పి చేసేటువంటి కర్మకి ఫలితాన్ని ఆశించటము ఆపేయమని అర్థము. ఫలాపేక్ష, ఫలితం పట్ల ఆపేక్షని వదిలేయండి అని చెప్పి దాని అర్థం. ఫలము పట్ల ఆపేక్ష ఎందుకు అని దాని అర్థం. ఫలము అంటే పండు అని కాదండి, జీవితంలో జరిగేటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాన్ని నేను ఇంకా ఆశించను అని అర్థము. భగవంతుడా నా శరీరాన్ని కానీ నా కోరికలను కానీ ఇక్కడే వదిలేస్తున్నాను అనేటువంటి అర్థంలో చెప్పబడినటువంటి అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఒక చోట వాళ్ళకు పూర్తిగా అర్థం కాకుండానే దాన్ని పండు వదిలేయటము, కాయ వదిలేయటం అని చెప్పారు. అదే ప్రజల్లో ప్రచారంగా ముందుకు సాగుతూ పామరుల చెంతకు కూడా చేరింది. అది అర్థం కాకుండానే కాశీలో పండో కాయో వదిలేస్తే మంచిదట అనుకుంటూ పండు కాయలు వదిలేస్తూ వస్తున్నారు. దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి మేడం, మేము వదిలేస్తే అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇది రాను రాను అసలైనటువంటి విషయం పక్కదారి పట్టి నెక్స్ట్ జనరేషన్స్ వారికి మా అమ్మ అక్కడ కాయ వదిలేసింది, పండు వదిలేసింది, మా అమ్మకు మంచి జరిగింది, ఇంకా నేను కూడా అలా వదిలేయాలని చెప్పి నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చేస్తూ ఉంటారు, ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా అదే చెప్తూ ఉంటారు. దానివల్ల సాహిత్యము అసలైనటువంటి అంశము పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది కదా. అందుకోసమని దయచేసి అవగాహన కలిగించుకోండి. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయండి అంటే శరీరం పట్ల ఆపేక్షను వదిలేయండి, కర్మ నుండి జరిగినటువంటి ఫలితాన్ని వదిలేయండి అని దాని అర్థం తప్ప పళ్ళు కాయలు వదిలేయమని కాదు. అందుకోసమని ఇప్పటి నుండి ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా కానీ కాశీకి వెళ్ళినప్పుడు కాయలు పళ్ళు వదిలేయటం కాకుండా శరీరం పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని, ఫలితాల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహం ఏమైనా ఉంటే అది వదిలేసి రావాలని గ్రహించండి. అలాగే ఆధ్యాత్మిక అవగాహన లేకుండా ఇంకో అంశం ఏంటి అంటే బలులు ఇవ్వటము. ఒకప్పుడు ఇలాగే పుట్టుకొచ్చింది బలి ఇవ్వటం కూడా. ఈ అంశం అయితే ఎలా పుట్టుకు వచ్చిందో అలాగే ఈ బలులు ఇవ్వటం అనేటువంటి అంశం కూడా ఈ విధంగా పుట్టుకు వచ్చిందే. వాస్తవానికి ఏ గ్రంథాలలో కూడా బలి ఇవ్వటం అనేది లేనే లేదు. క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి అంశాలలో తప్ప ఎక్కడా కూడా బలి ఇవ్వటం అనేది లేనే లేదు. ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి దేవుడికి ప్రతి జీవి తన బిడ్డలాగానే భావించబడుతుంది తప్ప ఒక జీవిని సంహరిస్తే మరొక జీవిని రక్షించటం అనేది
ఉండనే ఉండదు. అమ్మవారి ముందు మేకను బలి ఇస్తే అమ్మవారు మనల్ని చక్కగా చూస్తుందని ఎలా అనుకుంటాం చెప్పండి? ఏ విధంగా అయితే ఇప్పుడు కాయాపేక్ష ఫలాపేక్ష అనేది పుట్టుకు వచ్చిందో అదేవిధంగా ఈ జంతు బలి అనేది కూడా పుట్టుకు వచ్చింది. మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని బలి ఇవ్వాలి అని గ్రంథంలో రాయబడి ఉంటే అది అర్థమయ్యి అర్థం కాక సామాన్యమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకుండా జంతువులను బలి ఇవ్వాలి అని చెప్పి అర్థం చేసుకొని పామరులకు అదే విధంగా ప్రచారం చేశారు. అదే నిజమని భావించి జంతువులను బలి ఇవ్వటం అలవాటుగా వ్యవహారికంగా మారుతూ తరతరాలుగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ వచ్చింది. అందుకోసమని బలి ఇవ్వటం అనేది కూడా ఈ విధంగా పుట్టుకు వచ్చింది అని అర్థం చేసుకోండి. మరైతే ఈ దసరా రోజు కొన్ని ప్రాంతాలలో బలి ఇవ్వటం అయితే ఏంటి, అది ఉంది కదా మేడం, దాన్నేమంటారు అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఇది ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ దసరా రోజు బలి ఇవ్వటం తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ తెలంగాణ యుద్ధానికి పోరుబాట లాంటిది. ఇక్కడ ఎంతోమంది వీరవనితలు, వీరులు, ధీరులు జన్మించినటువంటి స్థానం ఇది. ఈ తెలంగాణ వీర పురిటిగడ్డ నుంచి ఎంతోమంది వీర సైనికులు యుద్ధానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి శత్రువులపైన దాడి చేయాల్సి వచ్చినప్పుడు భయభ్రాంతులతో ముడుచుకుపోకుండా ఉండటం కోసం, వాళ్ళలో ధైర్యాన్ని నింపటం కోసం వాళ్ళ చేతనే జంతు బలిని ఇప్పించటం, ఆ తిలకాన్ని వీర తిలకంగా ధరించేలాగా చేయటం అనేది నేర్పించేవాళ్ళు. ఎందుకోసము అంటే వాళ్ళలో ధైర్యాన్ని నింపటం కోసం. ఒకవైపు నుంచి శత్రువు దాడి చేస్తూ ఉంటే పాపం పుణ్యం అనుకుంటూ కూర్చుంటే మిగతా అందరూ కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వీరుడిగా సైనికుడిగా వెళ్ళేటువంటి వ్యక్తి ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతని లోపల ధైర్యాన్ని నింపాలి అంటే ఇట్లా ఈ విధంగా కర్కశంగా జంతువుని నరకటం అనేది అతనికి అలవాటుగా చేయటం కోసం, అతనికి అది చూడగానే భయభ్రాంతులకు గురి అవ్వకుండా ధైర్యంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ చూస్తూ ఉండగా, ఎవరైతే యువకులు ఉంటారో ఆ యువకులందరూ చూస్తూ ఉండగా యువకుల కళ్ళ ఎదుటగానే ఆ జంతు బలిని చేసేవాళ్ళు. ఆ రక్తాన్ని తిలకంగా ధరించుకునే వాళ్ళు. దాన్ని తప్పుగా భావించకుండా ధైర్యంతో వీరత్వంతో ముందడుగు వేయటం కోసం, వాళ్ళ లోపల మానసిక సంసిద్ధతను ఏర్పాటు చేయటం కోసం చేసినటువంటి ఒక ప్రయోగం ఇది. ఎందుకు అంటే వాళ్ళు శత్రువులని పొడవాలి, చంపాలి, శత్రువులతో పోరాడాలి, గాయాలు చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. మరి ముడుచుకొని కూర్చుంటే శత్రువు మనపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని నిరోధించటం కోసం, యువకులలో ధైర్యాన్ని నింపటం కోసం, వీరత్వాన్ని నింపటం కోసం చేసినటువంటి ప్రయోగాలు ఇవి. తర్వాత కాలంలో అవి ఒక అలవాటుగా మారిపోయి అదే సంప్రదాయంగా భావిస్తూ ముందుకు కొనసాగుతూ వస్తుంది. సరే, గతంలో జరిగిన వాటిని మనవంతుగా మనం మారగలుగుతాం. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మార్చలేకపోయినా ఎవరికి వాళ్ళు నేను మారుతాను, నేను ఈ విషయం పట్ల సరైనటువంటి అవగాహనను కలిగి ఉంటాను, నేను మారుతాను అని ఎవరికి వాళ్ళు అనుకోగలిగితే కొంత మేరకైనా ఏదైతే సంప్రదాయంలో భాగంగా వక్ర మార్గంలో పట్టి వస్తున్నటువంటి ఈ సంప్రదాయ వ్యవహారాలని మార్చగలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి అంశాన్ని మన తర్వాత తరాల వాళ్ళైనటువంటి పిల్లలకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు ఈ విషయాల పట్ల అవగాహనని కలిగి ఉండండి, ఈ పిల్లలకి తెలియజేయండి. ఒకప్పుడు అంటే అలా జరిగింది, కానీ ఇప్పుడు కూడా ఈ కాయాపేక్ష ఫలాపేక్ష అంటూ సంప్రదాయాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకోసమని పూర్తి జ్ఞానంతో, పూర్తి పరిజ్ఞానంతో, పూర్తి అవగాహనతో ఈ విషయాల పట్ల సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి సంప్రదాయాలని తప్పు మార్గంలో పట్టించకుండా సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వ్యక్తులుగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మన వయస్సు వల్లనో, మనం ఉండేటువంటి పదవి వల్లనో మనకి గౌరవం లభించవచ్చు. కానీ కేవలం మన ప్రవర్తన వల్ల మాత్రమే మనకి మర్యాద అనేది లభిస్తుంది అని ఎప్పుడూ మర్చిపోకండి. గౌరవం అనేది నువ్వు ఉన్నటువంటి పదవి వల్లనో, లేదనంటే నీకున్నటువంటి వయస్సు వల్లనో గౌరవం ఇవ్వాలి అనేటువంటిది అవతలి వ్యక్తికి కనీసమైనటువంటి బాధ్యత అని తెలుసు. కాబట్టి అవతలి వ్యక్తి నిన్ను గౌరవించగలుగుతారు. కానీ నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టి మాత్రమే నీకు మర్యాద ఇవ్వగలుగుతారు. ప్రవర్తనలో ఏమాత్రం తేడా ఉన్నా కేవలం గౌరవం మాత్రమే దొరుకుతుంది. ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండనే ఉండదు. కొన్ని రోజులు అననుకూలమైనటువంటి రోజులు ఉంటాయి. అలా మనకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మౌనంగా ఉండగలిగితే అనుకూలమైనటువంటి రోజులు వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అందుకోసమని మీకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మదన పడుతూ ఉండకండి. మీకు అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అనుకూలంగా లేనటువంటి రోజుల్లో వీలైనంత వరకు మౌనంగా ఉండటం మాత్రమే నేర్చుకోండి.